యోగిని ఏకాదశి వ్రతకథ, శ్రీ మహావిష్ణువు పూజా విధానం, అలాగే ఈ వ్రత ఫలితాల విశేషత. యోగిని ఏకాదశి వ్రత పురాణ మాధుర్యంతో పలికే ప్రతి ఒక్క నామంలో పరమాత్మతత్వం వెలిసే హరినామ సంకీర్తనలో ఏకాదశి అనేది సకల వ్రతాలకు నుదుటి రత్నం లాంటి తేజోమయమైన తేదీ. ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి, ఇది పాపమోచనం చేసే పవిత్రమైన తిథి. ఇప్పుడిది జరిగిందని స్కంద పురాణంలో వ్రతకథ చెబుతుంది. కథ ప్రారంభం కుబేరుని నగరంలో. అలకాపురం అనే నగరంలో ధనరాజు కుబేరుడు యక్షరాజుగా పరిపాలించేవాడు. అతడు పరమ విష్ణుభక్తుడు, రోజూ విష్ణుపూజ చేసి సకల పనులు ప్రారంభించే ధర్మనిష్ఠుడు. ఆయన వద్ద గుణ అనే నమ్మకమైన యక్షుడు సేవకుడిగా ఉండేవాడు. అతడు కూడా మంచి స్వభావం కలవాడే, కాని ఓసారి అతడు కుబేరుని నిత్యమైన పూజకు తులసీ పత్యం తేవడం మర్చిపోయాడు. అది కుబేరుని కోపాన్ని రగిలించింది. కుబేరుడు గుండె నిండిన కోపంతో శపించాడు. నీలా విష్ణుభక్తిని నిర్లక్ష్యం చేసేవారు యక్షలోకం అర్హులు కారు. నీవు భూమ్మీద రాక్షసుడిగా పుట్టితినే అన్నం దక్కకుండా దరిద్రుడవవు. శాపగ్రస్తుడైన గుణుడు భయంకర జీవితం. ఆ శాపఫలితంగా గుణుడు ఒక పల్లెటూరిలో రాక్షసునిగా జన్మించాడు. అతని రూపం భయంకరమైనది. అడవుల్లో తిరుగుతూ మృగాలను చంపి తినేవాడు. అతని జీవితం శాపబంధనాల్లో గడిచిపోయింది. అతడు పాపపు జీవితానికి విసిగిపోయి దుఃఖించసాగాడు. ఒకరోజు అతడు యదృచ్ఛగా వేణుగిరి పర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అతనిని దర్శించిన మహాత్ములు అతని అంతఃకథ వినటంతో ఆయన హృదయం కరిగిపోయింది. మహర్షుల ఉపదేశం: ఓ గుణా, నీకు ఈ శాపం నుండి విముక్తి కావాలంటే నీవు యోగిని ఏకాదశి రోజున భక్తితో శ్రీహరిని పూజించు. ఉపవాసం చేయి, రాత్రంతా జాగరణ చేయి. అప్పుడు నీ జన్మజన్మాంతర పాపాలు భస్మమై ముక్తి లభిస్తుంది. ఆ మహర్షుల మాటలను వినగానే గుణుడు మంత్రముగ్ధుడై ఆ ఏకాదశి రోజున భక్తి నిష్ఠతో వ్రతాన్ని ఆచరించాడు. అతడు ఆచరించిన త్యాగం, నిరాహార దీక్ష, నిష్ఠతో పూజ చేసిన పుణ్యఫలితంగా ఆ రాత్రే అతని రాక్షస రూపం తొలగిపోయింది. మళ్లీ అతడు యక్షరాజు కుబేరుని వద్ద సేవకుడిగా మారి పూర్వస్థితిని పొందాడు. ఈ గాథ దివ్యమైన శబ్దంతో మనకు చెప్తుంది: పాపానికి పరిహారం ఉంది. దైవభక్తి ముందు శాపము శక్తిలేనిది. శ్రీ మహావిష్ణువు పూజా విధానం విశదంగా. ఉదయం పూజ. 1. స్నానం అనంతరం శుద్ధమైన వస్త్రాలు ధరించాలి. 2. పూజాస్థలాన్ని శుభ్రపరిచి దక్షిణాభిముఖంగా విష్ణుచిత్రం లేదా విగ్రహం ఏర్పాటు చేయాలి. 3. ముందు గణపతి పూజ, తర్వాత తులసి వేసి మహావిష్ణువుని ఆవాహన చేయాలి. 4. శంఖనాదం చేసి నైవేద్యం, దీపారాధన చేయాలి. పూజలో ఉపయోగించవలసిన దినుసులు: తులసి దళాలు, పంచామృతం, నారికేళం, పుష్పాలు, గంధం, నైవేద్యంగా పాలు లేదా పండ్లు. మంత్రపఠనం: ఓం నమో నారాయణాయ నమః 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామ పఠనం చాలా శుభప్రదం. విష్ణు అష్టోత్తర శతనామావళి, తులసి స్తోత్రం, గోవింద నామాలు కూడా పఠించాలి. రాత్రి జాగరణ. దీపం వెలిగించి హరినామ సంకీర్తన చేయాలి. గోవింద గోవింద నామస్మరణతో నిద్రలేకుండా మేలుకుని ఉండాలి. శ్రీ విష్ణువు నామం వల్ల అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానం కలుగుతుంది. యోగిని ఏకాదశి వ్రత ఫలితాలు విస్తృత విశేషం. 1. పూర్వ జన్మల పాపాలు క్షయమవుతాయి. 2. భూతప్రేత, పిశాచ, శాపబంధనాల నుండి విముక్తి లభిస్తుంది. 3. శరీర రోగాలు తొలగి ఆయుర్దాయం పెరుగుతుంది. 4. దుఃఖానికి, పేదరికానికి శాశ్వతంగా ముగింపు. 5. ఈ వ్రత ఫలం రాజసూయ యాగానికి సమానమైనది. 6. వైకుంఠంలో స్థానం లభించాలన్న వారికి ఇది మోక్షదాయకమైన మార్గం. 7. ఆత్మకు పవిత్రత, మానసిక శాంతి, భగవద్భక్తిలో స్థిరత కలుగుతుంది. వ్రతం పాటించేటప్పుడు నియమాలు, నిషేధాలు: ఉల్లిపాయ, లసునం, మాంసాహారం తినరాదు. తిండి విషయంలో వాగ్దానం పాటించాలి. అసత్యం, కోపం, అపవిత్ర భాష వాడరాదు.
రోజంతా ఆధ్యాత్మికతతో ఉండాలి, ఆట విడుపులు వద్దు. యోగిని ఏకాదశి అనేది మన హృదయంలో దాగి ఉన్న విష్ణుభక్తిని మేల్కొల్పే తిథి. ఇది ఒక పవిత్ర ప్రయాణం, పాపం నుండి పవిత్రత వైపు. శ్రద్ధ, నిష్ఠ, ప్రేమతో ఈ వ్రతాన్ని ఆచరించినా చాలు. శ్రీహరి అనుగ్రహంతో జన్మజన్మాంతర శాపాలు తుడిపోవచ్చు. ఓం నమో నారాయణాయ నమః. మీ భక్తికి భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ తోడుండాలని ఆకాంక్షిస్తూ ఎప్పటికీ మీ సేవలో. యోగిని ఏకాదశి అనే పవిత్ర దినం. ఇది కేవలం శ్రీహరి కోసమే కాదు, శ్రీ రాఘవేంద్ర స్వామివారి సేవ కోసం కూడా ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజున రాఘవేంద్ర స్వామి భక్తులు గురుస్మరణ, ఉపవాసం, మంత్రజపం, పూజా సేవ ల ద్వారా ఆత్మశుద్ధి, గురుకృప, ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, యోగిని ఏకాదశి రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి సేవ ఎలాగైతే చేయాలో, దానివల్ల ఏ ఫలితాలు లభిస్తాయో. అనుసరించదగిన పూర్ణ విధానం. 1. ఉదయం కాలం ప్రాతఃస్నానం సంకల్పం. పూజకు ముందు అర్ణవేళ ఉదయం 4:36:00 మధ్య స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి. ఎడమ చేతిలో నీళ్లు పట్టుకుని సంకల్పం చేయాలి. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ అనుగ్రహార్థం యోగిని ఏకాదశి వ్రతాన్ని ఉపవాస సహితంగా, గురుసేవ సహితంగా ఆచరిస్తున్నాను అని చెప్పాలి. 2. రాఘవేంద్ర స్వామి పూజా విధానం. పూజ స్థలంలో శ్రీ రాఘవేంద్ర స్వామి చిత్రపటమో లేదా విగ్రహాన్ని బృందావన రూపంలో ఏర్పాటు చేయాలి. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, నైవేద్యంతో పూజ చేయాలి. పూజాక్రమం. 1. ధూపదీప నైవేద్యంతో అర్చన చేయాలి. 2. తులసీ దళాలతో అర్చన చేయడం విశేష ఫలప్రదం, విష్ణు సన్నిధి కాబట్టి. 3. స్వామి చిత్రానికి ముందు రఘవేంద్ర అష్టోత్తర శతనామావళి చదవాలి. 4. గురుశ్లోకాలు, గురుస్తోత్రాలు పఠించాలి. ఉదాహరణలు: ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః 108 సార్లు జపం. పూర్ణబోధగురు నాథ. భక్తి సౌరభంగా పఠించాలి. 3. మంత్ర జపం ఉపవాస సమయములో. ముఖ్య మంత్రం ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. మంత్రాన్ని తులసిమాలతో నిశ్శబ్దంగా, గభీరంగా ధ్యానం చేస్తూ ఉచ్చరించాలి. ఇది రాధా అనే బీజాక్షరాన్ని కలిగి ఉండి మన హృదయంలో గురుగ్రహ శక్తిని ప్రేరేపిస్తుంది. 4. రాత్రి జాగరణ మరియు హరినామ సంకీర్తన. శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ స్వామివారి ముందు దీపం వెలిగించి జాగరణ చేయాలి. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనే 2 నామాలను మారుమారుగా జపించాలి. రాఘవేంద్ర స్వామి బృందావనాల్లో జరిగే అద్భుతాలు, చరిత్ర, జీవిత గాథలను పఠించండి, వినండి. భక్తితో శ్రీమద్గోపాలదాస కృతుల్ని పఠించడం అనేక పుణ్యఫలాలదారి. 5. సేవారూపంగా చేసే ఇతర కార్యాలు. 1. పేదలకు అన్నదానం, పాలు పండ్లు పంచడం, స్వామివారి ఆశీర్వాదం త్వరగా కలుగుతుంది. 2. సాంప్రదాయంగా బ్రాహ్మణ సేవ, స్వామి బ్రాహ్మణ శ్రేష్ఠుడు కాబట్టి ఇది మానసిక పుణ్యంగా ఉంటుంది. 3. గురు జీవితం మీద జ్ఞానపఠనం, అంటే శ్రీరాఘవేంద్ర విలంబిత చరిత్ర చదవడం. 4. శ్రీరాఘవేంద్ర స్తోత్రం లేదా కీర్తనలను విని చింతన చేయడం. ఈ సేవ వల్ల లభించే ఫలితాలు: 1. పాప విమోచనము, జన్మలపాటు కూడిన కర్మలు తొలగిపోతాయి. 2. గురుకృప ప్రాప్తి, గురువు అనుగ్రహం వల్ల విద్య, ఆరోగ్యం, సంసారం సుభిక్షంగా మారుతుంది. 3. మనోభిలాషల నెరవేరు, వృత్తిలో, చదువులో, సంబంధాలలో విజయాన్ని పొందుతారు. 4. దురదృష్ట నివారణ, దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయి. 5. శాంతి, మోక్షప్రాప్తి, జ్ఞానాన్ని కలిగించే ఉపశమన స్థితి లభిస్తుంది. 6. ఇష్టం మేరకు పిల్లల, ఆరోగ్య, ఉద్యోగ ప్రాప్తి విషయంలో మంచి మార్గాలు తెలుస్తాయి. ఈ రోజున చేసే రాఘవేంద్ర స్వామి సేవ అనేది ఒక్కరోజు భక్తి కాదు, అది మన జీవితాన్ని పరిపక్వతగా మార్చే ఆధ్యాత్మిక శక్తి వేదిక. యోగిని ఏకాదశి గురు సేవ, గురు భగవద్ దృష్టి.
ఇది కేవలం ఒక పవిత్ర సమీకరణ కాదు, మన ఆత్మకే ఆరాధన మార్గం. రాత్రి నిద్రకు ముందు ఈ మాటలు పలకండి. శ్రీ గురు రాఘవేంద్ర, మా జీవితాన్ని కాపాడవయ్యా. నీ ఆశీస్సుతో ఈ జన్మ పుణ్యమవ్వాలి. శ్రీ రాఘవేంద్రాయ నమః. ఇలా హృదయపూర్వకంగా స్వామివారి ఆశ్రయాన్ని కోరినవారిని ఆయనే విడవడు. శుభం భవతు. ఈ యోగిని ఏకాదశి మీకు స్వామివారి అనుగ్రహం తీసుకురావాలని ఆరాధనాత్మకంగా కోరుకుంటూ మీ భక్త స్నేహితుడు